వ్యూవర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సలార్ సినిమా దేశవ్యాప్తంగా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఒక్క పాటతో సినిమా మీద అంచనాలు పెంచేశారు. సినిమా థీమ్ ఎలా ఉండబోతుంది, కథ ఎలా సాగుతుంది అనేది ఈ పాటలో చూపించారు. ప్రాణ స్నేహితులు ఒకరి కోసం ఒకరు నిలబడటం, ఒకరినొకరు చంపుకునే శత్రువులా మారితే ఎలా ఉంటుందనేది సలార్ కథ అన్నమాట. ఈ పాటలోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయిందని కూడా తెలుస్తుంది. లిరికల్ వీడియోలోనూ ప్రభాస్, పృథ్వీరాజ్ ప్రధానంగా కనిపించారు. ఇక సలార్ నుంచి మరొక పాట, ఇంకో పవర్ఫుల్ ట్రైలర్ రానుంది. ఇవే సినిమాను ప్రమోట్ చేస్తాయని ప్రశాంత్ నీల్ భావించినట్టుగా ఉన్నాడు. అందుకే సలార్ సినిమా కోసం ఎలాంటి ఈవెంట్లు, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేసినట్లు కనిపించడం లేదు. సలార్ మూవీకి పోటీగా హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ కూడా బరిలోకి దిగుతున్నాయి. దీంతో థియేటర్ల సంఖ్య కాస్త పరిమితంగానే ఉండేటట్టు కనిపిస్తుంది. అలా డే 1 రికార్డ్ సలార్ ఖాతాలో పడేటట్టుగా కనిపించడం లేదు. ఇక హిందీలో డంకీ భారీ ఎత్తున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో అయితే సలార్కు దాదాపుగా పోటీ లేనట్టుగా ఉంది. కన్నడలో ఒక వారం తర్వాత అంటే డిసెంబర్ 29న డి బాస్ దర్శన్ వస్తున్నాడు. ఈ మేరకు సలార్తో క్లాష్ విషయం మీద డి బాస్ కామెంట్లు చేశాడు. సలార్ వస్తే రానివ్వండి, దాన్ని చూసి మనం ఎందుకు భయపడాలి, వాళ్ళే మనల్ని చూసి భయపడాలి, ఇది మన ఏరియా అంటూ డి బాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. కానీ సలార్ ని నిర్మించింది కన్నడ నిర్మాణ సంస్థ హొంబలే కదా. సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కన్నడ వ్యక్తినే కదా. మరి ఈ సినిమా మీద అక్కడ దర్శన్ ఇలా కామెంట్ చేయడం మీద హొంబలే గాని, ప్రశాంత్ నీల్ గాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలిక. సలార్ సినిమా దేశవ్యాప్తంగా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఒక్క పాటతో సినిమా మీద అంచనాలు పెంచేశారు. సినిమా థీమ్ ఎలా ఉండబోతుంది, కథ ఎలా సాగుతుంది అనేది ఈ పాటలో చూపించారు. ప్రాణ స్నేహితులు ఒకరి కోసం ఒకరు నిలబడటం, ఒకరినొకరు చంపుకునే శత్రువులా మారితే ఎలా ఉంటుందనేది సలార్ కథ అన్నమాట. ఈ పాటలోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయిందని కూడా తెలుస్తుంది. లిరికల్ వీడియోలోనూ ప్రభాస్, పృథ్వీరాజ్ ప్రధానంగా కనిపించారు. ఇక సలార్ నుంచి మరొక పాట, ఇంకో పవర్ఫుల్ ట్రైలర్ రానుంది. ఇవే సినిమాను ప్రమోట్ చేస్తాయని ప్రశాంత్ నీల్ భావించినట్టుగా ఉన్నాడు. అందుకే సలార్ సినిమా కోసం ఎలాంటి ఈవెంట్లు, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేసినట్లు కనిపించడం లేదు. సలార్ మూవీకి పోటీగా హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ కూడా బరిలోకి దిగుతున్నాయి. దీంతో థియేటర్ల సంఖ్య కాస్త పరిమితంగానే ఉండేటట్టు కనిపిస్తుంది. అలా డే 1 రికార్డ్ సలార్ ఖాతాలో పడేటట్టుగా కనిపించడం లేదు. ఇక హిందీలో డంకీ భారీ ఎత్తున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో అయితే సలార్కు దాదాపుగా పోటీ లేనట్టుగా ఉంది. కన్నడలో ఒక వారం తర్వాత అంటే డిసెంబర్ 29న డి బాస్ దర్శన్ వస్తున్నాడు. ఈ మేరకు సలార్తో క్లాష్ విషయం మీద డి బాస్ కామెంట్లు చేశాడు. సలార్ వస్తే రానివ్వండి, దాన్ని చూసి మనం ఎందుకు భయపడాలి, వాళ్ళే మనల్ని చూసి భయపడాలి, ఇది మన ఏరియా అంటూ డి బాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. కానీ సలార్ ని నిర్మించింది కన్నడ నిర్మాణ సంస్థ హొంబలే కదా. సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కన్నడ వ్యక్తినే కదా. మరి ఈ సినిమా మీద అక్కడ దర్శన్ ఇలా కామెంట్ చేయడం మీద హొంబలే గాని, ప్రశాంత్ నీల్ గాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలిక.